కలలు కనండి, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడి పనిచేయండి అని పిలుపునిచ్చి మిసైల్ మ్యాన్ ప్రజా రాష్ట్రపతిగా ఖ్యాతి గడించిన దివంగత ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. పేపర్ బాయ్గా పనిచేసి ఆ తర్వాత ఆయనే ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. యుద్ధ విమానాల పైలట్ కావాలని ఆశించి ఏకంగా అణుపరీక్షల్లోనే కీలక భూమిక పోషించారు. మిసైల్ మ్యాన్గా ఖ్యాతి పొందారు. ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు సోమరాజుతో కలిసి స్టంట్ను అభివృద్ధి చేసి వైద్య రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. పేదల కోసం చౌకగా టాబ్లెట్ కంప్యూటర్ను అభివృద్ధి చేశారు. తర్వాత ప్రజల రాష్ట్రపతిగా పేరెన్నిక కన్నారు. ఆయనే ఏపీజే కలాం. ఆయన అసలు పేరు అవుల్ పకీర్ జైనులుద్దీన్ కలాం. తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు. తండ్రి జైనులుద్దీన్ పడవ యజమాని, తల్లి ఆసియమ్మ గృహిణి. పేద కుటుంబం కావడంతో కుటుంబ అవసరాల కోసం పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత తన తండ్రికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండడానికి వార్తాపత్రికలు పంపిణీ చేసేవారు. పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవడానికి తపన పడేవారు. రామనాథపురం స్క్వాడ్స్ మెట్రికులేషన్ స్కూల్లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక కలాం తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చేరి 1954లో భౌతిక శాస్త్రంలో పట్టా పొందారు. 8 పోస్టుల యుద్ధ విమానాల పైలట్ పరీక్షల్లో 9వ స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను సాకారం చేసుకునే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారు. 1960లో కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో శాస్త్రవేత్తగా చేరారు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చేయడం ద్వారా శాస్త్రవేత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ డిఆర్డీఓలో ఉద్యోగం చేయడంతో ఆయన సంతృప్తి చెందలేదు. 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో చేరి ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 తయారీలో పాలుపంచుకున్నారు. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్షలో విజయవంతంగా చేర్చింది. ఇస్రో చరిత్రలో ఇదో మైలురాయి. SLV-3 పరీక్ష విజయవంతం తర్వాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ నుండి పిలుపు వచ్చినప్పుడు ఆయన కాలికి బూట్లు కూడా లేకపోవడం విశేషం. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా కలాం పేర్కొనేవారు. కలాం 1992 జూలై నుండి 1999 డిసెంబర్ వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా, డిఆర్డీఓ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అదే సమయంలో జరిపిన పోఖ్రాన్ అణు పరీక్షలలో కలాం కీలక భూమిక పోషించి భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చేందుకు కృషి చేశారు. 1998లో హృద్రోగ వైద్య నిపుణుడైన డాక్టర్ సోమరాజుతో కలిసి సంయుక్తంగా ఒక స్టెంట్ను అభివృద్ధి చేశారు. దీనిని కలాం రాజు స్టెంట్ అని అంటారు. 2012లో వీరిద్దరూ కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో సహాయపడే ప్రత్యేకంగా ఒక టాబ్లెట్ కంప్యూటర్ను తయారు చేశారు. దీన్ని కలాం రాజు టాబ్లెట్ అని అంటారు. 2002 జూలై 18న కలాం 90% ఓట్ల భారీ ఆధిక్యతతో భారత రాష్ట్రపతిగా ఎన్నికై జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు. కలాం 2002 నుంచి 2007 వరకు భారత ప్రజా రాష్ట్రపతిగా తన సేవలను అందించారు. రెండవసారి రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయాలనుకున్నా చివరి క్షణాల్లో వద్దని నిర్ణయించుకున్నారు. కలాం వివిధ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా పలు విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లను పొందారు. ఇస్రో, డిఆర్డీఓలతో కలిసి పనిచేసినందుకు, ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 1981లో పద్మభూషణ్, 1990లో పద్మ విభూషణ్తో సత్కరించింది. భారతదేశంలో రక్షణ సాంకేతిక పరిజ్ఞానం యొక్క శాస్త్రీయ పరిశోధన, ఆధునీకరణకు చేసిన కృషికి 1997లో కలాం భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం భారతరత్న అందుకున్నారు. 2013లో అంతరిక్ష సంబంధిత పథకానికి నాయకత్వం వహించి విజయవంతంగా నిర్వహించినందుకు అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ నుండి వాన్ బ్రాన్ అవార్డును అందుకున్నారు. ఆయన జన్మదినం అక్టోబర్ 15న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం యువ పునర్జీవనోద్యమ దినోత్సవంగా జరుపుతుంది. అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. పురస్కారం కింద 8 గ్రాముల బంగారు పథకం, ప్రశంసాపత్రం, 5 లక్షల నగదును బహూకరిస్తారు. శాస్త్రీయ వృద్ధిని, మానవీయ శాస్త్రాలను, విద్యార్థుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో కృషి చేసిన రాష్ట్ర ప్రజలకు 2015 నుంచి ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని ఇస్తోంది. కలాం పుట్టిన 84వ వార్షికోత్సవం సందర్భంగా 2015 అక్టోబర్ 15న ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని డిఆర్డీఓ భవన్లో కలాం జ్ఞాపకార్థం తపాలా బిళ్లలను విడుదల చేశారు.
అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కొత్త బ్యాక్టీరియంకు కలాం గౌరవార్థం సోలిబాసిల్లం కలామి అని పేరు పెట్టడం విశేషం. 2015 అక్టోబర్ 15న భారతదేశ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ హైదరాబాద్లోని డిఆర్డీఓ మిసైల్స్ కాంప్లెక్స్ పేరును డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్గా మార్చారు. భారత మిసైల్ మ్యాన్గా పేరొందిన కలాం 2015 జూలై 27న షిల్లాంగ్లోని ఐఎంఎంలో ఉపన్యాసం ఇస్తూ కుప్పకూలి గుండెపోటుతో 83 సంవత్సరాల వయసులో అవివాహితుడుగానే మరణించారు. కలాం అంత్యక్రియలు ఆయన సొంత ఊరు రామేశ్వరంలో జాతీయ స్థాయి ప్రముఖుల మధ్య వేలాది ప్రజల సమక్షంలో జరిగాయి.